క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాళభైరవ స్వామి నమః. నా పేరు గుంటూరు శ్రీధర్ శర్మ. నేను కాళభైరవ స్వామి అర్చకుడిని. ఇక్కడ కాళభైరవ స్వామి ప్రధాన గుడి కాశీలో ఉన్న ఉత్తర భారతదేశంలో కాశీలో ఉన్నటువంటి కాళభైరవ స్వామికి ఎంత విశిష్టం ఉన్నదో ఇక్కడ దక్షిణ భారతదేశంలో కాళభైరవ స్వామికి అంతే విశిష్టం ఉన్నది. ఈ కాళభైరవ స్వామి విశేషం ఏమిటంటే పూర్వము రెడ్డి రాజవంశంలో 10వ శతాబ్దంలో జరుగుతున్నటువంటి రెడ్డి రాజవంశంలో ఒక రాజుగారు ఆధీనంలో ఉండే కోటలో ఆ రాజుగారికి ఒక కుమార్తె ఉండేటువంటిది అందగత్య. ఆ కోటలో ఉండేటువంటి పనిచేసే సైనికుల దగ్గర ఒక కుమ్మరి అతను అక్కడ ఉండేటువంటి ఆ కుమ్మరి అతనికి ఆ రాజుగారి కుమార్తె మీద మనసుపడి ఆ రాజుగారి కుమార్తెని అపహరించుకొని మారువేషంలో ఆ కోటలో నుంచి తీసుకొని బహుదూర ప్రదేశమైనటువంటి మన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చిన్ననల్లూరు గ్రామం మధ్య అగ్రహారం గ్రామానికి వాళ్ళు దంపతులు వచ్చేసి ఇక్కడ కాపురం ఉంటున్నారు. ఇక్కడ కాపురం ఉండేటప్పుడు ఆ రాజుగారికి ఆ సైనికులను పంపించేసి నలుమూలలా వెతకమని చెప్పారు. ఎక్కడా కనపడలా. తిరిగి ఈ గ్రామంలో ఉన్నారని తెలుసుకొని ఆ రాజుగారి భటులు రాజుగారికి ఆ విషయాన్ని చేరవేశారు. ఆ రాజుగారు భటులను సైనికులను తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు ఆ రాజుగారి కుమార్తెకి ఆ విషయం తెలిసి తన తండ్రి అయినటువంటి రాజుగారు వాళ్ళిద్దరిని వస్తే ఏదైనా చేస్తాడనే ఉద్దేశంతో ఆ కాళభైరవ స్వామిని ప్రార్థించుకొని ఆ ఇష్టదైవమైనటువంటి కాళభైరవ స్వామిని ప్రార్థించుకొని వాళ్ళిద్దరూ ఆ రాజుగారు ఆ తండ్రి గారు వచ్చేసరికి ఇద్దరు కూడా ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ రాజుగారు ఆవేశంగా వచ్చి వాళ్ళిద్దరు చేతులు పట్టుకోవడం చూసి ఆ విషయం ఇద్దరు చేతులు పట్టుకొని అక్కడ ఉండడం చూసి ఆత్మహత్య చేసుకోవడం చూసి ఆ రాజుగారు దగ్గర ఉండేటువంటి ఖడ్గము తీసుకొని ఆ చేతులను ఇద్దరిని నరికేశాడు ఆవేశంతో. ఇద్దరు పట్టు ఆ కుమ్మరతను మా అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి ఆవేశంతో నరికేశాడు. అప్పుడు ఆ రాజుగారు మళ్ళీ తన ఆధీనంలో కోటలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అతనికి మనసు ఏమీ బాగలేదు. తర్వాత పండితుల్ని పురోహితుల్ని పిలిపించి ఇట్లా జరిగినది, దానికి పరిష్కారం ఏమన్నా ఉండదామని చెప్పమంటే అప్పుడు రాజుగారు ఆ పురోహితుని పిలిపించి అడిగేసరికి ఆ పురోహితులు ఈ విధంగా చెప్పారు, మీకు యువ దంపతులను ఈ విధంగా చేసుకున్నారు కనుక మీకు అరిష్టం జరుగుతున్నది. మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క ఉత్తర భారతదేశంలో కాశీలో ఉండేటటువంటి విగ్రహాన్ని కాళభైరవ విగ్రహాన్ని తీసుకుని వచ్చి మీ కుమార్తె అల్లుడు ఇద్దరు ఎక్కడైతే చనిపోయి ఉన్నారో ఆ ప్రదేశంలో ఎక్కడైనా కూడా ప్రతిష్ఠించమని అడిగారు. ఆ పూజ రాజుగారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఆ రాజుగారు అదేవిధంగా భటులను తీసుకొని పోయి కాశీకి వెళ్ళేసి కాశీలో ఆ విగ్రహం తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠించిన తర్వాత అందరూ కూడా ఇక్కడ ఆ రోజు నుంచి అనేక విధములుగా భక్తులు కొనియాడుతూ ఆ స్వామిని దర్శించుకుంటున్నారు. కాగా మాఘమాసంలో బహుళ త్రయోదశి నాడు ఈ మహాశివరాత్రి రోజున ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు అనేక విషయాలు ఏమన్నా పూజలు అనుకున్న పూజలు చేసుకుంటున్నాడు. ఇక్కడ అనేక స్వామివారికి అనేకమైన పొలాలు ఉన్నాయి. ఆ పొలాలతోటి మాకు ఇక్కడ శివరాత్రి రోజు కార్యక్రమాలు చేసుకుంటూ మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున 4:30 గంటలకి మొదటి అభిషేకం జరుగుతున్నది. తర్వాత 9 గంటల నుంచి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తాము. రాత్రి 11-12 గంటల వరకు ఇక్కడ భక్తులు అనేక విధంగా చాలామంది వచ్చి ఇక్కడ పూజలు అందుకుంటుంటారు, స్వామి అనుగ్రహం పొందుతుంటారు. తర్వాత శివరాత్రి రోజు మధ్యాహ్నం సాయంత్రము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రాత్రికి ఏమైనా ప్రోగ్రాంలు పెట్టుకుంటారు గ్రామంలోని భక్తులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.